Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుదరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా మనం ద జీసస్ గ్రేట్ సేయింగ్స్ గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాం. 2 గుర్రాల స్వారీ అనే దాని మీద ఏం చెప్తున్నారు అంటే 2 గుర్రాలు స్వారీ చేయడం అనేసి మానేయాలి, అప్పుడు ఒక అద్భుతమైన వారిగా మనం మారిపోతాము అని. దానికి కావాల్సింది ఏంటంటే గో డౌన్ ఫ్రమ్ బోత్ హార్సెస్, డోంట్ మేక్ ఎనీ కాంప్రమైజ్. ఏది కాంప్రమైజ్ కావద్దు. 2 గుర్రాల మీద నుంచి దిగివేయండి, 2 గుర్రాల మీద స్వారీ చేయొద్దు. అప్పుడు మన కాన్షియస్లో ఒక గొప్ప క్వాలిటీ ఏర్పడుతుంది. మనం ఎందుకని చేయలేము? ఆ 2 గుర్రాల్లో ఏదో ఒక గుర్రాన్ని మాత్రమే ఎంచుకుంటాం. అలా కాదు, 2 గుర్రాలను వదిలేయండి అని అంటున్నారు. మనం అలా చేయడానికి వై ఆర్ యు నాట్ డూయింగ్ దాట్? ఆయన చెప్పింది మనం ఎందుకని చేయలేము, ఎవరు ఎందుకని చేయలేకపోతున్నారు? కారణం క్వాలిటీ నీడ్స్ అలర్ట్నెస్. మనకి ఆ క్వాలిటీ కావాలంటే, ఆ జీసస్ చెప్పినటువంటి ఆ లక్షణము, ఆ అద్భుతమైన సుగుణం కావాలంటే మనకు అలర్ట్నెస్ కావాలి, అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ కావాలి, అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి, ఎరుకతో ఉండాలి. అప్పుడు ఎవరి ద్వారా మనం ఇబ్బంది పడము, ఎవరి ద్వారా మనం ఇబ్బంది పడము. ఒక పరిపూర్ణమైన ఎరుకతో ఉన్న వ్యక్తి మిమ్మల్ని చూశాడు అనుకోండి, అప్పుడు మీరు అతన్ని మోసగించలేరు. ఎందుకంటే మనం ఆ పరిపూర్ణమైన ఎరుకతో ఉన్న వ్యక్తి, మెలకువగా ఉన్న వ్యక్తి, అతనిని వారు ఎలా చూస్తారు అని అంటే, డిజార్మ్ చేయలేము అతన్ని. అంటే అతను డిజార్మ్ అయిపోతాడు. లుక్ విల్ డిజార్మ్ యూ. నువ్వేవో పైకి ఒకటి లోపల ఒకటి ఉంటే కనబడిపోతుంది. ఒకవేళ అండ్ ఇఫ్ హీ అలౌస్ ఎక్స్ప్లాయిటేషన్, ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ కన్నింగ్ అండ్ చీటింగ్ హిమ్. నువ్వేదో ఒకవేళ అతన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒప్పుకున్నా అతను కరుణతో ఒప్పుకుంటాడు తప్ప, నువ్వేదో చాలా తెలివైన వాడివి, అతను నేను మోసపుచ్చాను అనుకోవడానికి లేదు అంటారు జీసస్. యూ కెనాట్ చీట్ ఏ ఫుల్లీ అలర్ట్ మ్యాన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే మనకి జీసస్ గురించి మన ఓషో గారు చెప్తున్న మాటలు, అలర్ట్గా ఉన్న వ్యక్తి మన లోపలికి చూస్తాడు. అప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా కనపడతాం. మనకి సేత్ అనే మహానుభావుడు చెప్తాడు, మన ఆలోచనలు ఎవరికి తెలియవు అనుకుంటాము, కానీ అవి నేక్డ్ అంటే స్పష్టంగా కనపడతాయి, ఏం దాచుకోవడానికి ఏముండదు అని. ట్రాన్స్పరెంట్. జీసస్ మీన్స్ ఏంటి? ఆ జీసస్ చెప్పిన అర్థము ఇలా కాన్షియస్ అనేది ఎరుకతో ఉండాలి, రెండింటిని వదిలేయండి రా బాబు, ఎక్కడ పట్టుకోవద్దు, కాంప్రమైజ్ కావద్దు అని చెప్పిన దానికి, రెండుగా విడిపోతే ఎప్పుడు మనిషి హ్యాపీగా ఉండడు అని అన్నా కూడా జీసస్ మాటని అపార్థం చేసుకున్నాడు. జీసస్ని పూర్తిగా మిస్ అయిపోయారు, క్రిస్టియన్సే మిస్ అయిపోయారు. ఎందుకు? మనసు చేసే మాయాజాలం వలన, టక్కరితనం వలన, మనసు తన వ్యాఖ్యానం ద్వారా
జీసస్ చెప్పే మాటల్ని రెండు గుర్రాల మీద స్వారీ ఎందుకు అంటే ఏదో ఒక గుర్రాన్ని ఎంచుకో అన్నారు అని ఆ మనసు చెప్పిన వ్యాఖ్యానం ద్వారా మనసు తన వ్యాఖ్యానం చెప్తూ ఉంటుంది. ఆ వ్యాఖ్యానం ద్వారా వాళ్ళేంటి రెండు గుర్రాలు ఎంచుకోవద్దు, ఏదో ఒక గుర్రాన్ని ఎంచుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎంచుకోమని ఏదో ఒక గుర్రాన్ని ఎంచుకోమని జీసస్ చెప్పలేదు. ఆయన చాయిస్ లేకుండా ఉండండి, దేన్ని ఎంచుకోవద్దు అని చెప్పాడు. డోంట్ చూజ్ అని చెప్పాడు. ఇంకొక జీసస్ సేయింగ్స్లో జోడు గుర్రాల స్వారీనే కాకుండా ఇద్దరు యజమానులకి సేవ చేస్తూ ఉంటే ఎవరో ఒక యజమానికి పొగుడుతూ ఉండాలి, మరొక యజమానిని తిడుతూ ఉండాలి. అలా మనం విడిపోతాము. ఒకరిని గౌరవిస్తాము, ఒకరిని అగౌరవపరుస్తూ ఉంటాము. సో అప్పుడు ఏమవుతుంది, ఒక పార్ట్ని మనం మెచ్చుకుంటూ ఉంటే ఇంకో పార్ట్ ఏం చేస్తుంది, మెచ్చుకుంటున్నారు, నన్ను తిట్టుకుంటున్నారు అంటే అవతలవాడు పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇలా మన లోపలనే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఇలా ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యవహారాలు మనకు అనేకం కనపడుతూ ఉంటాయి, మన చుట్టూ ఉన్న విశేషాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూస్ అంటే ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు, చాలా అద్భుతమైన ఉదాహరణ ఓషో గారు. ఒక రూపాయి కాయిన్ ఉందనుకోండి, బొమ్మ బొరుసు ఏదో ఒకటి ఎంచుకో అని అంటే మనం ఒకదాన్ని ఎంచుకుంటాం. కానీ ఏదో ఒక దాన్ని ఎంచుకోవటం వలన ఉపయోగం లేదు, రెండింటిని వదిలేయాలి. అది ఎందుకంటే యూ కెనాట్ డ్రాప్ వన్. ఒకదాన్ని నేను ఎంచుకున్నాను, ఇంకోదాన్ని వదిలేస్తున్నాను అంటే ఎలాగా? బొమ్మ బొరుసు కలిపే ₹1 అవుతుంది, ₹1 నాణ్యం అవుతుంది. ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఒకవైపు బొరుసు ఉంటుంది. నేను ఒకటి ఎంచుకున్నాను, అదే ఒకటే నాకు కావాలి, బొమ్మ ఒకటే కావాలి, బొరుసు వద్దు అంటే లేదు. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి దట్ ఇస్ హౌ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ఆర్ క్రియేటెడ్. ఓ పక్క కాన్షియస్ ఉంటుంది, ఓ పక్క అన్కాన్షియస్ ఉంటుంది. ఈ విధంగా ద్వంద్వాల మాదిరి పడిపోతూ ఉంటాము. అయితే ఈ రెండింటిని వదిలేసిన వాడే స్వామి అంటారు. భారతదేశంలో సన్యాసిని స్వామి అని అంటారు. స్వామి అంటే మాస్టర్ ఆఫ్ వన్ సెల్ఫ్, తన మీద తను ఆధిపత్యం సంపాదించిన వాడిని స్వామి అంటారు. ఎంచుకోడు, అతను దేన్ని ఎంచుకోడు. అతనికి ఎవరికి అతని గురువుని కూడా ఎంచుకోడు. అది ఈగోకి సంబంధించింది కాదు, అవగాహనకి సంబంధించింది, అది డీప్ అండర్స్టాండింగ్కి సంబంధించింది. ఎందుకంటే రెండు పరస్పరమైన విరుద్ధమైన విషయాలని మనం మధ్యలో ఎంచుకోవటం వలన మనం విక్టిమ్ అయిపోతాం. ఈ ప్రపంచానికి నాట్ అగెన్స్ట్ దిస్ వరల్డ్, నాట్ ఫర్ దట్ వన్. ఈ ప్రపంచానికి వ్యతిరేకం కాదు, మరో ప్రపంచానికి అనుకూలము కాదు. ఎంచుకోడు దేన్ని. ఒక జన్ స్టోరీ ఉంది, జన్ స్టోరీ చెప్పుకుందాం ఈరోజు. ఒక సన్యాసి కొండ శిఖరం మీద నుంచున్నాడు పొద్దున్నే. ఒక్కడే ఉన్నాడు. ఆ కొండ ఒంటరిగా ఉంది. ఆ కొండ మీద ఇతను కూడా ఒంటరిగానే ఉన్నాడు. కొండ ఒంటరిగానే ఉంది. ఆ కొండ మీద నుంచున్నాడు, ఒంటరిగానే ఉంచున్నాడు, ఏం కదలలేదు, మెదలలేదు. ఆ దారి వెంట 3 వ్యక్తులు నడుస్తూ ఉన్నారు. వారిలో వారు మార్నింగ్ వాకింగ్ నడుస్తున్నారు. వారిలో వారు డిస్కషన్ అన్నమాట. ఒక మనిషి అన్నాడు, ఆ పైన నుంచున్న మాంకు అతను ఆవు ఏమన్నా తప్పిపోయిందేమో, అది ఎక్కడ ఉందా అని ఆ కొండపై నుంచి చూస్తున్నాడు అన్నాడు. రెండో వ్యక్తి ఏమన్నాడంటే, అతను నుంచునే విధానాన్ని బట్టి
అతను ఏం చూడటం లేదు, కదలటం లేదు, ఏదో ఒక అంశాన్ని ఏకాగ్రతగా చూస్తున్నాడు. సో ఏదో వెతికే విధానంగా లేదు, ఒక ఫిక్స్డ్ పాయింట్లో చూస్తున్నాడు. వెతికే విధానం అయితే మరోలా ఉంటుంది. బహుశా పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ వచ్చి ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో, లేకపోతే తప్పిపోయాడో, వెనకాల ఉండిపోయాడు. అతను రావటం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతను ముందు వచ్చేసాడు, అతను వెనకాల ఉండిపోయాడు. అతను వచ్చేదాకా ఇద్దరం కలిసిపోదాంలే అని మార్నింగ్ వాకింగ్ అనుకున్నాడు అని రెండోవాడు అభిప్రాయం. మూడోవాడు అభిప్రాయం ఏంటంటే అలా కూడా అనిపించడం లేదు. ఎందుకంటే ఎవరైనా వస్తూ ఉంటే ఆ వ్యక్తి వెనక్కి తిరిగి మాటి మాటికి చూస్తూ ఉండాలి, వస్తున్నాడా లేదా అని. అలా ఏం చేయటం లేదు, అసలు కదలటం లేదు. అతను ఏం వెయిటింగ్ చేయటం లేదు. అసలు ఆ పోస్టర్ వెయిటింగ్ అంటే ఒక వ్యక్తి కోసం నిరీక్షించడం, వెయిట్ చేస్తున్నాను అంటే అది దానికి ఆ పోస్టర్ అలాగా లేదు. అతనేదో ప్రార్థన చేస్తున్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు అని అన్నాడు. సరే, వారి అభిప్రాయాలు ముగ్గురికి 3 రకాల అభిప్రాయాలు అయిపోయినాయి. సరే ఏంటో తెలుసుకుందాం, ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఆయన దగ్గరికి పోయి అడిగాను. ఏమండి, ఒక మొదటి వాడు అడిగాడు, మీరు ఆవు ఏమైనా తప్పిపోయిందా, ఆవు కోసం ఎదురు చూస్తున్నారు కదా మీరు అని అన్నాడు. ఆ మనిషి కళ్ళు మూసుకుని ఉన్నాడు. కళ్ళు తెరిచి నాకు ఏమి ఏ గొడ్డు ఏ ఏ కొంప గోడు లేదు అన్నట్టుగా అంటారే, అలాగా ఏది నాకు పొసెషన్ ఏది లేదు, నాది అనేది ఏమీ లేదు. కాబట్టి నాది అనేది లేదు, కాబట్టి పోగొట్టుకునేది కూడా ఏమీ లేదు. కాబట్టి నేను ఏ ఆవు కోసం నేను చూడటం లేదు అని కళ్ళు మూసుకున్నాను. రెండో వ్యక్తి, అయితే నేను చెప్పింది రైట్, మీరు ఎవరో స్నేహితుడు మీ వెనకాల ఉండిపోయాడు, అతని కోసం మీరు ఎదురు చూస్తున్నారు అని. అతను అప్పుడు ఆ మాంకు కళ్ళు తెరిచి, నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. సో శత్రువు లేడు, మిత్రుడు లేడు, నేను ఎవరి కోసం ఎదురు చూడాలి? నేను ఏకాంతంగా ఉన్నాను. నేను ఎవరు నా వెనక ఎవరిని వదిలేయలేదు. ఎందుకంటే ఎవరూ లేరు, నేను ఏకాంతంగా ఉన్నాను, పరిపూర్ణంగా ఏకాంతంలో ఉన్నాను, ఏకాకిగా కాదు ఏకాంతంలో ఉన్నాను అన్నాడు. మూడో వ్యక్తి, అయితే నేను చెప్పేది కరెక్ట్ కావచ్చు, మీరు ఏమైనా ప్రార్థన కానీ మెడిటేషన్ కానీ చేస్తున్నారేమో అని అనేసరికి అప్పుడు ఆ మాంక్ నవ్వాడు. మీరు చాలా మూర్ఖుల్లాగా ఉన్నారు. కారణం ఏంటంటే ఐ డోంట్ నో ఎనీబడి, నాకెవరూ తెలియదు. ఎవరి కోసం నేను ప్రార్థన చేయాలి? నేను దేనికోసం ప్రార్థన చేయాలి? నేను దేని పొందాలని నేను ప్రార్థన చేయాలి? కాబట్టి నేను ఎలా ప్రార్థన చేస్తాను, ఎలా మెడిటేషన్ చేస్తాను అని అన్నాడు. మెడిటేట్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో మెడిటేషన్ అంటే మనం ఏదో కోరుకుంటూ ఉంటాం పదే. దెన్ అప్పుడు ముగ్గురు ఒకేసారి అడిగారు, అయితే మీరు ఏం చేస్తున్నారు? నేను నుంచున్నాను అంతే. చూడండి, నేను నుంచున్నాను, నేనేం చేయడం లేదు, నుంచున్నాను అంతే. ఈ నుంచున్న దగ్గర ఇలాంటి అభిప్రాయాలు, ఒక వ్యక్తి మీద అభిప్రాయాలు, ముగ్గురికి 3 రకాల అభిప్రాయాలు వచ్చేసాయి. జస్ట్ నుంచున్నాను అంతే. ఇలా జస్ట్ నుంచోవడము, ఏమి చేయకుండా గమ్మున ఉండడము, నుంచోవడము, ఇదే మెడిటేషన్ అంటారు ఓషో గారు. దిస్ ఈజ్ వాట్ మెడిటేషన్ ఈజ్. దిస్ ఈజ్ వాట్ సన్యాసి ఈజ్. తన ఉనికిలో తాను ఉండడం. దీనికోసము ఎవరు, మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ ప్రేయర్, ఇట్స్ ఏ సైలెన్స్, ప్రేయర్ ఆఫ్ సైలెన్స్. కాబట్టి దెన్ యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్, నీకు స్వేచ్ఛ ఉంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఏ స్నేహితులు వచ్చి నీకు ధ్యానం చేస్తుంటే వారు వస్తే అయ్యో వారికి మర్యాదలు చేయాలి, అదేమీ లేదు, అక్కడ ఏం లేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఏ శత్రువులు లేరు, ఏ మిత్రువులు లేరు. అది 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 పాడైపోతుంది, ఇది పాడైపోతుంది, ఆ వస్తువు ఈ వస్తువు, ఏ పొజిషన్స్ లేవు, ఏమీ లేవు.
ఫ్రీడమ్ ఫ్రమ్ ది వరల్డ్ అండ్ దట్ ఈ ప్రపంచమా ఆ ప్రపంచమా ఈ లోకమా పరలోకమా ఏది లేదు, ఏ గోల లేదు. అన్నిటి నుంచి విడిగా ఉన్నాడు. పదార్థం నుంచి విడిగా ఉన్నాడు, మనసు నుంచి విడిగా ఉన్నాడు. ఫ్రీడమ్ ఫ్రమ్ మ్యాటర్ అండ్ మైండ్. మైండ్ మ్యాటర్స్ కదా, మనసులో ఏది ఉంటే అదే మ్యాటర్ అవుతుంది. అంటే రెండింటి నుంచి విడుదల ఉన్నాడు. అన్ని ఎంపికల నుంచి విడుదలగా ఉన్నాడు. అన్ని విభేదాల నుంచి విడుదలగా ఉన్నాడు. సో కాబట్టి దెన్ ఇంపాసిబుల్ ఈజ్ డ్రాప్డ్ అండ్ యూ బికమ్ న్యాచురల్. దెన్ ద ఇంపాసిబుల్ ఈజ్ డ్రాప్డ్. అసాధ్యం కదా. రెండు గుర్రాల మీద సారి చేస్తూనే ఉన్నారు కదా అసాధ్యం. ఆ రెండింటిని డ్రాప్ చేశారు. ఏమి లేవు, సహజంగా ఉన్నాడు. అది మార్గము, టావో. అప్పుడు నువ్వు గాలిలో తేలిపోతూ ఉంటావు, హాయిగా ఉంటావు, అద్భుతంగా ఉంటావు. నీ యొక్క అసాధ్యమైన ఎఫర్ట్, ఏ శ్రమ లేదు, ప్రశాంతంగా ఉంటావు, నార్మల్గా ఉంటావు. ఆధ్యాత్మికత అంటే సింపుల్గా ఉండటం, ఈజీగా ఉంటాం, న్యాచురల్గా ఉంటాం. కాబట్టి ఏ గుర్రాల మీద స్వారీ చేయాల్సిన అవసరం లేదు. అది జస్ట్ మార్నింగ్ వాకింగ్ లాంటిదే. ఆధ్యాత్మికత అంటే మార్నింగ్ వాకింగ్ లాంటిదే. మార్నింగ్ వాకింగ్ దేనికోసం? ఎక్కడో లక్ష్యం కోసం ఏదో ఊరు వెళ్తున్నావా? ఏమి ఉండదు, ఊరికే ఇలా వెళ్ళి వస్తావు అంతే. గోయింగ్ నో వేర్, జస్ట్ వాకింగ్ ఈజ్ ద ఎండ్. అలా మార్నింగ్ వాక్ చేసావు అంతే, అది అయిపోయింది. నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్. వాకింగ్ కోసమే, ధ్యానం కోసమే, అది అంతే. బట్ జస్ట్ ఎంజాయింగ్ ద మార్నింగ్ బ్రీజ్. ఆ ఉషోదయపు గాలులని ఎంజాయ్ చేయడము, ఆ సూర్యోదయాన్ని, ఆ పక్షులు కిలకిలా రావాలని, జస్ట్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు ఎంజాయ్ చేయడము వాకింగ్ ద్వారా. ఈ విధంగా మనకు రెండు గుర్రాల మీద స్వారీ అనే దాని మీద చెప్పారు. ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఒక సిటీని ఇలా నిర్మించారు అనే పాయింట్ మీద. అంటే ఎరుకుతో ఉండటము, అవేర్గా ఉండటము అనే దాంట్లో చూజ్ ద ఎటర్నల్, శాశ్వతమైన దాన్ని ఎంచుకోవాలి. అలా శాశ్వతమైన దాన్ని ఎంచుకోవడం అనే పాయింట్లో మనం చూజ్ ద ఎటర్నల్ అనే దాంట్లో మనం ఏది పాయింట్, అది నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకోబోతాం. ఒక సిటీని ఎత్తైన పర్వతం మీద నిర్మించారు. అలా నిర్మించినప్పుడు అది ఎప్పటికీ కూడా పడిపోదు, మళ్ళీ ఎవరికి కంట పడకుండా ఉండదు, స్పష్టంగా కనపడుతుంది. జీసస్ ఇంకేమన్నారంటే, మీరు ఏదైతే నా మాటలు మీరు నా నోటిలో విన్నారో, మీ చెవిలో పడినాయో, అది ఇతరులకు చెవిలో చెప్పేయండి. అలాగే ఇంటి కప్పు మీద నిలబడి అందరికీ వినపడేలాగా చెప్పండి. దీపం వెలిగించి ఆ దీపాన్ని గంప కింద ఎవరూ పెట్టరు, దాచిపెట్టరు. దీపపు స్టాండ్ మీద పెడతారు. అది ఆ వచ్చేపోయే వారికి దారి చూపిస్తుంది. అంటే మీరు వాట్సో ఎవర్ యూ హ్యావ్ యర్డ్, ఏదైతే నా మాటలు విన్నారో, ఈ అంత గట్టిగా ఇంటి కప్పు మీద నిలబడి అందరికీ చెప్పండి. ఏ మాటలైతే విన్నారో ఇంటి కప్పు మీద నిలబడి అందరికీ చెప్పండి. అంటే అందరూ వినేలాగా. ఎవరైతే దీపం వెలిగించారో వారు ఏ పొదల కింద ఎక్కడ పెట్టరు,
హిడెన్ ప్లేస్లో దాచిపెట్టారు అన్నారు. దీని మీనింగ్ ఏమంటే గో అండ్ టెల్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే సువార్త అని వారి అక్కడ లాంగ్వేజ్ మాట్లాడతారు. సువార్తలు అంటే గుడ్ న్యూస్. అందరికీ చెప్పండి. గో అండ్ టెల్ దట్ ద అన్నోన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద నోన్. తెలియనివాడు తెలుసుకుంటాడు. కాబట్టి మంచి వార్తలు, మంచి మాటలు అందరికీ చెప్పండి. అలా గో అండ్ టెల్ ఇన్ యువర్ రొటీన్ వరల్డ్ అండ్ మిస్టీరియస్ హ్యాస్ ఎంటర్డ్. రొటీన్గా మన జీవితంలో ఒక గొప్ప అద్భుతం ప్రవేశించింది. ఒక అద్భుతమైన గురువు వచ్చాడు అని చెప్పండి. అది గో అండ్ టెల్ ఇట్ ఫ్రమ్ ది హౌస్ టాప్స్. అంటే ఇంటి కప్పు మీద నిలబడి అందరికీ వినపడేలాగా అరిచి చెప్పండి. ఎందుకంటే వారందరూ బెనిఫిట్ పొందుతారు. మీరు సిగ్గుపడకండి, మీరు చెప్పడంలో సిగ్గుపడకండి అని చెప్పాడు. ఇది చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెట్టేసింది. దీనివలన సమస్యలు వచ్చేసినాయి. ఎందుకంటే అక్కడ దేవుని కుమారుడు వచ్చాడు అని చెప్పారు అనుకోండి, చాలా కష్టం. దేవుని కుమారుడు రావడం ఏంటి అని ప్రజలంతా ఎద్దేవా చేశారు. మీకేం పిచ్చి పెట్టిందా ఏమిటని అంటున్నా. జీసస్ ఈజ్ గాడ్ అని అనుకోండి, నువ్వు పూర్తిగా పిచ్చోడిలాగా ఉన్నారా అని అంటారు. నీకేదో నువ్వు పిచ్చాసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి అని అన్నారు. నువ్వు డాక్టర్ని కలువు అన్నాడు. ఎందుకంటే ఒక రియలైజ్డ్ మ్యాన్ తను తాను తెలుసుకున్న వ్యక్తి గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అతనిలో ఒక వ్యక్తి ఒక జీసస్ దేవుడయ్యాడు అనేసరికి వారి గుండెల్లో గాయం అయిపోతుంది. కంపారిజన్ వచ్చేస్తుంది. నాతోటి మనిషి మా ఊర్లోనే పుట్టాడు, మా ఇంటి పక్క ఇల్లే, ఆ వడ్రంగి మేస్త్రి కొడుకే దేవుడు ఎలా అయ్యాడు అని ఆ గుండెల్లో గాయం ఏర్పడుతుంది. ఇగో ఫీల్ అవుతాడు. జీసస్ దేవుని పుత్రుడు ఎలా అవుతాడు, నేనెందుకు కాకూడదు? లేకపోతే మరొకటి ఏమిటి, ఆ జీసస్ దేవుని పుత్రుడు ఎలా అవుతాడు? అది లోపల మనసులో గాయం ఏర్పడుతుంది. సో ఈజీగా ఉండదు. ఈ ప్రపంచానికి మింగుడు పడని ప్రశ్న. నథింగ్ టు బి డన్. యూ సే అండ్ ఇట్ ఈస్ ఫినిష్. చెప్పావా, ఫినిష్ అయిపోతావు. ఇఫ్ యూ సే ఎస్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్. సో అప్పుడు నథింగ్ ఈజ్ ఫినిష్డ్. నో ఆల్వేస్ ఈజ్ ద ఎండ్. ఎస్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ బిగిన్. అంటే అవును అని అంటే అన్నీ బిగిన్ అవుతాయి, నో అంటే ఎండ్ అయిపోతుంది. వాడి దేవుడు ఏంటి, మా పక్కింటి వాడే అన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎస్ అవును జీసస్ దేవుని పుత్రుడే అని అన్నారు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ఆయన దేవుడు పుత్రుడు అయ్యాడు, నువ్వు ఎప్పుడు అవుతావు? నువ్వు కూడా మారాలి కదా. నువ్వేం చేస్తున్నావు? ఇది క్వశ్చన్. అతని మీద ద్వేషం పెంచుకోవడం కాదు. నీ కథ నువ్వు చూడు, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఎరుకతో నువ్వు ఉండు. కానీ అది సోమర్తనం కదా, మనం ఎలా చేస్తాము? అలా కుదరదు. ఇదే చాలా సులువుగా ఉంది. జనన మరణ చక్రమే సులువుగా ఉంది. దీని నుంచి మనం ఎందుకులే, ఏదో ఇలా గడిపేస్తే చాలులే అనే ధోరణిలో ఉన్న వ్యక్తులకి ఇది అర్థం కాదు జీసస్ మాటలు. ఈ విధంగా జీసస్ అనీజీగా క్రియేట్ చేస్తాడు. బుద్ధుడు
మన మధ్య నడవనిస్తే బుద్ధుని మనం ఎలా తరిమేశామో అక్కడ జీసస్ని ఆ విధంగా వాళ్ళు అలా చేసేసారు. వాడు ప్రతీకారం తెచ్చుకుంటారు. ఎందుకంటే అంత ఉన్నత స్థితికి చేరుకున్నాడు అని అంటే ఏ ఆ పక్కింట్లో పనిచేసేవాడు, నేను అన్నీ చూశాను, ఆ వీధిలోనే ఆడుకునేవాడు, అలాంటి వాడు ఎలా అవుతాడు అనేటువంటి అనీజీనెస్, అంత స్థాయికి అంత ఎత్తుకి ఎలా ఎదుగుతాడు? మనం ఎలా మిస్ అయ్యాము, మనం ఎందుకు కాకూడదు ఆ స్థాయికి అని. సో నేను అంత స్థాయికి ఎదగలేదు. ఆయన స్థితికి ఎంత స్థాయి ఎదిగాడని బయట కనపడదు. తన లోపల ఎంత ఎంత ఉన్నత శిఖరంలో ఉన్నాడు అనేది ఎవరికీ తెలియదు. జీసస్ అవ్వచ్చు, బుద్ధుడు అవ్వచ్చు, వారి వలన ఈ ప్రజలందరికీ గ్రేట్ టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే వారు మనము ఎక్కడో చీకటిలో ఉన్నాము, మగ్గిపోతున్నాము, అవన్నీ వాడు తట్టి లేపేశారు, మనం షేక్ చేశారు. నిద్ర అవస్థ, నిద్ర నుంచి మేల్కొంటాడు ఆయన అని రేపుతూ వచ్చారు. మూవ్ ఆన్, ఇక్కడ కాదు మీరు ఉండాల్సిందని. ఇదేంటంటే జీసస్ ఏం చెప్తున్నాడంటే ఈ ప్రపంచం అంతా ఒక బ్రిడ్జి లాంటిది, వంతెన లాంటిది. వంతెన మీద ఎవడన్నా ఈ వైపు నుంచి ఆ వైపుకి, ఆ వైపు నుంచి ఈ వైపుకి వెళ్ళడానికే వంతెన, అంతేగాని ఇల్లు కట్టుకోవడానికి ఉండదు వంతెన మీద. ఈ ప్రపంచం బ్రిడ్జిలా, కదలండి, ఇక్కడే నివాసంలో అనుకుంటున్నారేమో, మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారేమో, లేదు, ఇది నివాసయోగ్యం కాదు, ఇది బ్రిడ్జి. ఈ వల ఒడ్డు నుంచి ఆ వల ఒడ్డుకి వెళ్ళడానికి, భూమి నుంచి దివికి వెళ్ళడానికి, అది బ్రిడ్జి అంటే. కదలండి, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కోసం కాదు, దాన్ని దాటిపోవాలి, ఆగద్దు, నిలబడొద్దు. ఎవరైనా ఆ వంతెన మీద ఇల్లు కట్టుకుంటారా? ఈ ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఉన్నది. ఈ ప్రపంచం అంతా కూడా ఓ బ్రిడ్జి అండ్ యూ మేడ్ ఏ హౌస్ ఆన్ ఇట్. అయ్యో, ఇల్లు కట్టుకున్నావు ఏమిటి అని. నచ్చల ఈ మాటలు, ఎవరికి నచ్చల. సోక్రటీస్కి పాయిజన్ ఇచ్చారు. బ్రిడ్జి అంటే బ్రిడ్జి, ఈవుల ఒడ్డు నుంచి ఆవుల ఒడ్డుకి వెళ్ళడానికి ఈ భూమి మీద ఉన్నాం, ఇలా ఉంది. మరి ఆయన చెప్పిన ప్రవచనానికి వ్యతిరేకత ఎలా వచ్చింది, ఏది ఎంచుకోవాలి, ఎంత ఉన్నత స్థితిని ఎంచుకోవాలి అనే విషయాలని, మరిన్ని విషయాలని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. Kindly like this video and share this video to all. Happy day to you all.